శౌర్యకి సంబంధించిన కెరీర్ ఆలోచించడంలో తప్పే లేదు యాజ్ ఎ పేరెంట్. తప్పలేదు, కానీ అదే ఒకటండి. మళ్ళీ తర్వాత ఒకటి, మేము తీసిన 4 సినిమాల్లో మా దగ్గర క్వాలిటీ ఎక్కడ మిస్ అవ్వాల, మనం ఖర్చు ఎక్కడ తగ్గించలేదు, ప్రమోషన్ దగ్గర ఎక్కడ తగ్గించలేదు. మిగతా సినిమాలు ఏం చేశారు? ఇప్పుడు అన్న వాళ్ళందరినీ అది మాట్లాడమని చెప్పండి. ప్రతి ఒక్కళ్ళు మీరు వచ్చారు కాబట్టి మిగతా ప్రొడ్యూసర్లు రావట్లేదు, లేకపోతే మీరు కాబట్టి స్పాయిల్ చేశారు, రండి తీసురండి, మంచి మంచి ఖర్చు పెట్టేవాళ్ళని తీసురండి, మాకు అంతకంటే హ్యాపీ ఏముంది. ఇప్పుడు మా అబ్బాయికి మంచి ప్రొడ్యూసర్లు ఏంటంటేనండి, ఏదో మాట్లాడాలి, వాళ్ళ గురించి అంత తక్కువ మాట్లాడుకుంటే నేను అంత హ్యాపీగా ఉంటాను. సో అందుకు నేను అది వదిలేసా. అసలు 2020 దగ్గర నుంచి మ్యాక్సిమం యాక్చువల్గా చెప్పాలంటే ఆఫ్టర్ కృష్ణవిందు విహారీ ఏ సినిమాలు వస్తున్నాయి, ఏ సినిమాలు రావట్లేదో కూడా నేను చూడటం మానేశానండి. సినిమా ఇండస్ట్రీ మీద తెలియకుండా అంత విరిగిపోయింది. 1986 నుంచి చూసిన సినిమాల్ని ఇప్పుడు వరకు తర్వాత అంటే ఏ సినిమాలు వస్తున్నాయో కూడా తెలియనంత మనసు విరిచేశారు ఈ సినిమా ఇండస్ట్రీ. అది అందుకని ఎందుకు చక్కగా నాకు ఇష్టం, హ్యాపీగా చక్కగా వండించుకుంటానా, చక్కగా తృప్తిగా అన్నం పెడతానా, వాళ్ళు వచ్చి హ్యాపీగా ఒక అమ్మ చేతి వంట తిన్నట్టుంది, మా అమ్మమ్మ చేతి వంట గుర్తు చేస్తున్నారు. 90 years వాళ్ళు వస్తున్నారండి నా దగ్గరికి, వీల్ చైర్లో తీసుకొస్తున్నారండి, నడిపించుకుని తీసుకొస్తున్నారండి. నిజంగా అది నాకు చాలా హ్యాపీగా ఉంది. వాళ్ళు తిని చెప్తున్నారు అమ్మ చాలా బాగుందమ్మా అని. వాళ్ళ బ్లెస్సింగ్స్ నాకు, నా పిల్లలకి, అందరికీ, మా స్టాఫ్కి చాలండి.